సత్యానికి అసత్యానికి ఒకదానికి ఒకటి పోటీ, ఒకదానికి ఒకటి ఎదుర్కోవటం, ఒకదానికి ఒకటి పోరాడటం. శరీరము ఆత్మ, ప్రతి వ్యక్తిలో ఈ పోరాటం ఉంటుందండి. ప్రతి వ్యక్తిలో పోరాటం ఉంటుంది. ఆత్మ దేవుడికి వెళ్ళాలని తపన పడుతూ ఉంటుంది. శరీరం మాత్రం లోకంలో బ్రతకాలని ఎదుర్కొంటూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు ఉంటాయి. దయచేసి ఎవరైనా త్వరగా సహాయం చేయండి. గలతీయులకు రాసిన పత్రికలో శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరము విరోధముగా పోరాడుతూ ఉంటాయండి. ఎన్నో వచ్చినము, ఎన్నో అధ్యాయం చెప్పేశాను. 5వ అధ్యాయము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకూడదు. చాలండి. మానవుడు ఎందుకు తప్పిపోతున్నాడు ప్రియులారా? మనమందరం పరలోక రాజ్యం వెళ్ళాలి, మంచిగా బ్రతకాలి, తాగకూడదు, తిరగకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి, మన బిడ్డలకు మంచి మార్గం చూపించాలని ఎవరికి ఉంటుందండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బ్రతకలేం పిల్లరా. కారణం ఏంటంటే మన శత్రువు మన శరీరమే. మనల్ని పాడు చేసేది మన శరీరమే. మన దేవుని ఇష్టానుసారముగా బ్రతికి దేవుని సన్నిధికి ఆత్మ చేరకుండా చేసేది శరీరమే. కనుక ఈ 2 మాటల్లో మనము యెహోవా నన్ను రక్షించమని దావీదుకి ఆకవేస్తున్నాడు. రక్షించబడటానికి పడకపోవటానికి కారణం ఏంటంటే భక్తి గలవారు లేరండి. అందరూ శరీరానుసారం అయిపోయారు, లోబడనొల్లని జనం అయిపోయారండి. అయితే దేవుడు 5వ వచనంలో ఒక వాగ్దానం ఇస్తున్నాడు. 5వ వచనంలో ఒక వాగ్దానం ఇస్తున్నాడు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఈ మాటలు మనల్ని రక్షిస్తాయండి. ఈ మాటలకు ఇచ్చే విలువ, ఇవి దేవుని మాటలని ఏ మానవుడు విలువిస్తాడో ఆ మానవుడు ఆయన్ని రక్షించుకుంటాడండి. మనుష్యుడు దౌర్భాగ్యుడే. పౌలు గారే అంటాడండి, అప్పటిదాకా నేను గమాలియల పాదాల యొద్ద నేను బ్రతికినటువంటి వాడిని, నేను ధర్మశాస్త్రంలో అనింద్యుడను, నేను అన్ని విద్యలు నేర్చిన వాడినని పలికినటువంటి పౌలు గారు అంటాడండి, నేను దౌర్భాగ్యుడని అంటాడండి. రోమా పత్రికలో నేను దౌర్భాగ్యుడను, మేలు చేయనెరిగి మేలు చేయాలని తలస్తున్నాను, కానీ నేను చేయాలనుకుంటున్న మేలు చేయకుండా, చేయకూడదు అనుకుంటే కీడే చేస్తున్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని, నన్ను ఎవరు విమోచిస్తారు అంటాడు. పిల్లలు మనమందరం దౌర్భాగ్యులం. దేవుడిచ్చేటువంటి మహద్భాగ్యాన్ని, యుగాయుగాలు బ్రతిక పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నామని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు ఈ 5వ వచనంలో, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను లెగుస్తాను అంటున్నాడు. నీవు దరిద్రుడవు కానీ నేను ధనవంతుని అనుకుంటున్నావు, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు అంటే ప్రకటన గ్రంథంలో మనము బలహీనులు, పాపులము, నీచులమండి, నరకానికి పాత్రులము, నిలబడలేని వ్యక్తులము. కానీ మన దేవుడు గొప్ప దేవుడు అండి. నా దేవుడి రక్తము శక్తి కలిగిందండి. నా దేవుని ఆత్మ నిన్ను ఆయన రాజ్యంలోనికి చేర్చేది. ఇక్కడి నుంచి ఒక్కసారి నేను యెహోషువ గ్రంథంలోనికి వెళతాను. దయచేసి యెహోషువ గ్రంథాన్ని మీ ముందు పెట్టుకోండి. 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, 4, 5, 2 ఆశీర్వాదం గారు చదువుతారు. యెహోవా, రేపు యెహోవా అనండి. రేపు యెహోవా మీ మధ్యను అద్భుత కార్యములు చేయను గనుక నేడు మనలను మనము పరిశుద్ధపరచుకుందాం. దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ అందరూ చెప్పండి, రేపు యెహోవా మన మధ్యను అద్భుత కార్యములు చేయను గనుక నేడు
మనలను మనము పరిశుద్ధపరచుకుందాం. దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు అనండి. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఓకే, రేపు మన ముందు లేదు. ఈరోజు నీ ముందు నా ముందు ఉన్నది. రేపు నువ్వుంటావో నేనుంటానో మనకు తెలియదు. మన భవిష్యత్తు మనకు తెలియదు. మన బ్రతుకు మనకు తెలియదు. నిద్రపోతా గుండె చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. ప్రయాణం అయిపోయి ఎన్నో ఆశలతో వెళ్ళేటువంటి వాళ్ళు ఆ బస్ స్టాండ్లోనే కూలబడి గుండెపోయిన వాళ్ళు ఉన్నారండి. ఆనందంగా పాటలు పాడుతూ నాట్యం చేసేవారు అక్కడే కూలబడిపోయారు. రేపు ఏం సంపాదిస్తుందో మనకేం తెలుసు. కానీ ఈరోజు నీవు నేను ఉన్నాం. ఈరోజు నేను ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రాలు. ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు యెహోవా గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకు నాకు ముందున్నది. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధపరచుకో. ఈరోజు నీ లోపం కడుక్కో. ఈరోజు నీ బలహీనతను తొలగించుకో. ఇదిగో నా కుమారుడు ఉన్నాడు నీ ఎదుట. శక్తి కలిగిన నా కుమారుడు రక్తం ఉన్నది నీ ఎదుట. నేను ఇచ్చిన వాక్యం ఉన్నది నీ ఎదుట. ఈ రోజు ఉన్నది నీకు ఇచ్చాను నేను. ఈరోజు పవిత్రపరచుకో. హల్లెలూయా. కొంచెము మనస్సు పెట్టి మీ దృష్టి వాక్యం మీద వచ్చి వినాలని ఈ మాటలు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ 5వ వచనం చాలా ప్రత్యేకమైన వచనం అండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చాలా ప్రత్యేకమైనటువంటి వచనం. యోర్దాను నదీ తీరానికి లక్షల మంది ఇశ్రాయేలీలు చేరారండి. లక్షల మంది ఇశ్రాయేలీలు చేరారు. లక్షల మంది అరణ్యంలో రాలిపోయారు. ఈ రోజున మన పితరులు లేరు. మన తాతలు, ముత్తాతలు, తండ్రులు, మన సహోదరులు, మనతో బ్రతికిన వారు, మన స్నేహితులు లేరు ఇది నాన్న. వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. దేవునికి విధేయులు కాలేక, దేవుణ్ణి నమ్మలేక, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇవ్వక అరణ్యంలో ఇశ్రాయేలీలు రాలిపోయారు. నీవు నేను ఈ యోర్దాను ఒడ్డుకు చేరాం. ఇశ్రాయేలీలు చేరినట్టుగా చేరాం. యోర్దాను నది మన ముందున్నది. ఇశ్రాయేలు ముందున్నట్టుగా యోర్దాను నది భయంకరముగా బహు స్పీడ్గా యోర్దాను నది ఎత్తు నుంచి ప్రవహిస్తూ ఉన్నది. కనీసం కాలు పెడితే అలాగే తల్ల కిందులుగా పడిపోయేటువంటి పొరవడి అక్కడ దాటాలి వారు. అది దాటితే వాగ్దానం స్వతంత్రించుకుంటారు. అది దాటితే కానానులోనికి వెళ్ళిపోతారు. అక్కడ విత్తనాలు విత్తకుండానే పుర్లున్నాయి, కట్టి తవ్వకుండానే బావులు ఉన్నాయి. అక్కడ ద్రాక్ష గెలలు, ఒక్క ద్రాక్ష గెల దండి మీద ఎత్తులు మోయగలిగినటువంటి సారవంతమైన భూమి ఉన్నది అక్కడ. అంత అద్భుతమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. కానీ యోర్దాను వారి ముందు ఉన్నది. యోర్దాను వారి ముందు ఉన్నది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. యోర్దాను దాటితే స్వాస్థ్యంలోనికి వెళ్ళిపోతాం. చివరి దినాలివి. రేపు యేసయ్య అద్భుత కార్యం చేసే రోజు. రేపు యేసయ్య మిమ్మల్ని తీసుకెళ్ళి మధ్యాకాశములో ఆయన పెళ్లి విందులో సిద్ధపరిచే రోజు. యోర్దాను ఉన్నది మీ ముందు. యోర్దాను ఉన్నది. ఈ దృశ్యాన్ని మీ మనసులో ఒక టీవీ మీద స్క్రీన్ ప్లే మీద చూస్తున్నట్టుగా మీ మనసులో ఉంచుకోండి. యోర్దాను నది ప్రవహిస్తూ ఉన్నది. యోర్దాను ఒడ్డున నీవు నేను ఇశ్రాయేలు నిలబడి ఉన్నాము. దేవుడు యెహోషువతో చెప్తా ఉన్నాడు, ఓ నా ప్రియమైన దాసుడా, ఇశ్రాయేలుకు చెప్పు, వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు, ఈ లక్షల మందితో చెప్పు, రేపు నేను అద్భుత కార్యం చేస్తాను. ఈరోజు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. అరణ్య ప్రయాణం ముగిసిపోయిందండి. అరణ్య ప్రయాణం ముగిసిపోయింది. ఐగుప్తు బానిసత్వం ముగిసిపోయింది. సనిగిన వారు దాటిపోయారు, లోబడిన వారు దాటిపోయారు. మోషేను తిట్టిన వారు దాటిపోయారు. మోషే కూడా దాటిపోయాడు. యవనుడైన యెహోషువ వారి మధ్య నిలబడి
యోర్దాను దాకా తీసుకొచ్చేసాడండి. యోర్దాను దాకా తీసుకొచ్చేసాడు. అమ్మా వింటున్నావా తల్లి? ఇక ఎంతో దూరం లేదు యోర్దాను కానాను స్వతంత్రించుకోవటానికి, పరలోకం వెళ్ళటానికి చాలా దగ్గరికి వచ్చేసాం. ఒక్కసారి ప్రభువు చెప్పినటువంటి సూచనలు మీరు కానీ చదవగలిగితే, మీరు గుర్తు చేసుకోగలిగితే మీకు అర్థమవుతాయి. యుద్ధములు, భూకంపాలు, నేనే క్రీస్తుని అని ప్రవచించేటువంటి వారు మీరు అసలు బాగా చూస్తారనుకుంటాను. యూట్యూబ్లో వస్తుంది. ఒక స్త్రీ మన దేశంలోనే చెప్తుంది, నేనే యేసుక్రీస్తుని చెప్తుంది. అమెరికాలో చాలామంది లేచారు, అబద్ధ క్రీస్తులు వస్తారని కూడా ప్రభు చెప్పారు. మొత్తం చెట్టు జరిగిపోతూ ఉన్నాయి. జరగదు ఒక్కటే. వింటున్నావా నా ప్రియమైన బిడ్డ? ప్రభువు రావటం ఒక్కటే ఆలస్యం. రేపు ప్రభు అద్భుత కార్యం చేస్తాడు. ఈ దినాన ఉన్న వాళ్ళు ఒక్కసారి మాయమయ్యే రోజు అండి. ఒక్కసారి మహిమ శరీరం ధరించి నీ కంటి ముందు నుంచి మాయమయ్యే రోజు వస్తూ ఉన్నది. ఈరోజు నిన్ను నువ్వు పవిత్రపరుచుకో. యోర్దాను నది ఒడ్డున ఉన్నావు. యోర్దాను భయంకరంగా ప్రవహిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన భూమి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. బంగారు వీధులు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఓ మహిమ రాజ్యములో దేవదూత గణములు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ ప్రభు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్ళటానికి నిన్ను నీవు ఈరోజు నేడు నీ ముందున్నది కనుక నిన్ను నీవు పవిత్రపరచుకో. ఇది ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ. ఇది మామూలు మాట కాదు, ఇది మామూలు మాట కాదండి. ఆజ్ఞ ఇస్తున్నాడు యెహోవా, నిన్ను నీవు పవిత్రపరచుకో. ఒక చిన్న మాట మీతో నేను చెప్తాను. వాగ్దాన భూమి స్వతంత్రించుకోవటానికి అడ్డుగా ఉన్నదేంటి? యోర్దాను. సామాన్యమైనది యోర్దాను, మామూలుగా లేదండి. యోర్దాను ఈత కొట్టుకొని వెళ్ళేది కాదండి. యోర్దాను ఏదో ఈజీగా ఈత వస్తే వెళ్ళేది కాదండి. ఒకళ్ళొకళ్ళు పట్టుకొని వెళ్ళేది కాదండి. యోర్దాను చాలా కొన్ని తాళ్ళ ఎత్తులో నుంచి ఒక మన నాగార్జున డ్యామ్ ముందు ఎలాగో ప్రవహిస్తాయో స్పీడ్గా అలాగ ప్రవహిస్తున్నాయి. మీరు అక్కడ దాటాలి. ఎవరు ఆపుతారు అక్కడ? ఎవరు ఆ దరికి చేరుస్తారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యోర్దాను నదిని ఎలా దాటగలము? ఒకవేళ మనం కూడా ఇలాగే ఉన్నామేమో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కానీ ఎలాగైనా దాటగలిగితే నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను, ఇజ్రాయిల్ కానాను స్వతంత్రించుకుంటాను. ఈ యోర్దాను నది నా వైపు చూడండి ప్లీజ్, దయచేసి నా వైపు చూడండి. ఈ యోర్దాను నది మన జీవితంలో దీనికి సాదృశ్యంగా ఉన్నది. ఇది మీరు ఆలోచించండి. ఈ యోర్దాను నది దాటి పరలోక రాజ్యం నా దేవుని పాద సన్నిధిలో అపరిశుద్ధులైనటువంటి ఆ ఏలియా, ఎలీషా, ఆ హానోకు, వీళ్ళందరూ దైవ బిడ్డలందరితో కలిసి నేను బ్రతకటానికి, జీవజల నదులు చూస్తానికి, జీవవృక్ష ఫలాలు తినటానికి, ఆ బంగారు వీధుల్లో తిరగటానికి, నా కోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్మించిన గృహంలోనికి వెళ్ళటానికి ఈ యోర్దాను దేనికి సాదృశ్యంగా ఉన్నది? నీ ముందున్న యోర్దాను ఏది? నిన్ను అడ్డగిస్తున్న యోర్దాను ఏది? చెప్తాను వినండి. హల్లెలూయా. కొంతమంది దైవ సేవకులు చెప్తారండి, వినండి. ఈ యోర్దాను మరణానికి సాదృశ్యం అంటారు. ఓకే, చచ్చిపోతే మనము యోర్దాను దాటినట్టే అని కొంతమంది దైవ సేవకులు మరణానికి సాదృశ్యంగా అంటారు. కొంతమంది దైవ సేవకులు ఏమంటారంటే, వింటున్నారు, కొంతమంది దైవ సేవకులు ఏమంటారంటే, యోర్దాను దాటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మనిషికి అతని ముందు ప్రవహిస్తున్న బలమైన ఆటంకం ఏంటంటే మన శరీరమే అంటారు. మీకు అర్థమైందా? ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా మన ముందు ఆటంకంగా ఉన్నది ఏంటి తల్లి? సౌదామణి తల్లి, ఏంటది మన ముందు ఆటంకంగా ఉన్నది ఏంటి? ప్లీజ్ వినరా తల్లి, బంగారు తల్లి, నీకు వందనాలు. వినండి దయచేసి ఈ మాటలు వినాలి. రేపు అద్భుత కార్యం చూసే ముందు ఈ మాటలు నేడు వినాలి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ఇంట్రెస్ట్గా వినాలి, ఏకాగ్రతతో వినాలి, భయంతో వినాలి.
దేవుని సన్నిధికి చేరకుండా నిన్ను ఆటంకపరుస్తున్న ఆ యోద్ధాను మన శరీరానికి గుర్తుగా ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాన్ని జయించిన తర్వాత మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ శరీరాన్ని జయించటానికండి పూర్వకాలము రాజ్యాలను వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళారండి మహర్షులు, ఋషులు తపస్సు చేశారు. గాలిని భుజిస్తూ వారు తపస్సు చేశారు. వారి శరీరాన్ని జయించలేకపోయారండి. ఆ చరిత్రలు, ఆ గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. వేల సంవత్సరాలు బ్రతికి తపస్సు చేసి ఆ దేవదూత, దేవేంద్రుడైన దేవదూతను పంపిస్తే ఆమె నాట్యమాడేగానే పడిపోయి ఆమెతో పాపం చేసి బిడ్డలను కనేసినటువంటి వారిని మనం హైందవ చరిత్రలో మనం చూస్తాం. మహా ఋషులు, దావీదు లాంటి మహానుభావుడు, సొలొమోను లాంటి మహాజ్ఞాని, సంసోను లాంటి మహాబలవంతుడు యోర్దాను దాటలేక తల్ల కిందలుగా పడిపోయారు. నా ప్రియమైన దైవ బిడ్డ, నా ప్రియమైన సహోదరుడా, యోర్దాన్ని దాటితే ఆమేనండి, యోర్దాన్ని దాటితే వాగ్దాన భూమిలోనికి అడుగు పెడతావు. అయితే ఇక్కడ నేను చెప్తాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యోద్ధానికి ఇంకొక పోలిక ఏంటంటే, దేవుని వాగ్దానాన్ని ప్రభు బిడ్డలు సంఘము స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ శరీరము. మొదటి పోలిక మరణమైతే రెండవ పోలిక శరీరాన్ని జయించాలి. నేడు నిన్ను నీవు పవిత్రపరచుకో. ఓకే, ఇక్కడ నేను 3 ప్రిన్సిపల్స్ చెప్తానండి. 3 ప్రిన్సిపల్స్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 3 ప్రిన్సిపల్స్, యోర్దాను దాటడానికి 3 ప్రిన్సిపల్స్. మళ్ళీ ఒకసారి 5వ వచనం చదువురా తల్లి, గ్రేస్ తల్లి, 5వ వచనం చదువు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు, దేవునికి స్తోత్రం. ఇలాంటి భయంకరమైన శరీరం, ఈ లోపడిన శరీరము, దౌర్భాగ్యుని చేసే శరీరము, దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించకుండా మాటికి అడ్డగించేటువంటి శరీరము. మనం కల్తీ పత్రికలో చదువుతాం కదా, చూడమ్మ ఒకసారి కల్తీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. ఆ మాట చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏమనగా, త్వరగా ఒక తీసుకొని చదవాలి తీసిన వాళ్ళు ఎవరైనా చదివి. అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. నీ శరీరము నా శరీరము, ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. రేపు ఆయన అద్భుత కార్యం చేయబోతున్నాడు. రేపు ఈరోజు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఒక గొప్ప నిరీక్షణ అండి, ఒక గొప్ప ఎష్యూరెన్స్ దేవుడిని ముందు పెడుతూ ఉన్నాడు. ఈరోజు నీకుంది. ఈరోజు లేని వారు ఎందరో అరణ్యంలో రాలిపోయారు బిడ్డలారా. ఎందరో మహానుభావులు, జ్ఞానులు రాలిపోయారు. గొప్పవారు అనుకున్నవారు, విర్రవీగిన వారు, గనులు ఎక్కడో రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. కానీ నీకు నాకు నేడు ఉంది నీకు నాకు ఒక గొప్ప నిరీక్షణ. రేపు అద్భుత కార్యం ఉంది. అద్భుత కార్యం చూస్తానికి నీ ముందు రేపు ఉంది. నేడు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అద్భుత కార్యము చూస్తానికి నేడు మనము ఏమి చెయ్యాలి? ఇది ముఖ్యం. ఈ శరీరము ఆ వాగ్దాన భూమిలో ఆ ప్రభు పరలోక రాజ్యంలో చేరకుండా చేస్తుంది. ఇది ముందు నీకు నాకు అర్థం కావాలండి. ఇది చేరకుండా ఇట్టి కార్యములు, ఈ కార్యాలన్నీ మీరు ఒకసారి చదవండి. ఈ కార్యాలు చేసేవారు పరలోక రాజ్యంలో చదువుతలే మాట మళ్ళీ ఇంకొకసారి చదవండి. భయం అయ్యాలి మీకు. ఈ మాట చదువుతుంటే భయం అయ్యాలి. మళ్ళీ ఒకసారి చదవండి ఆ కార్యాలు. రేపు అద్భుత కార్యం చేస్తాను. ఈరోజు మళ్ళీ 5వ వచనం చదువు తల్లి. 5వ వచనం ఒకసారి చదువు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం.
యెహోషువ ఆ, రేపు మీ మధ్య రేపు మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి? మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకుంటే ఆయన మనల్ని అద్భుత కార్యము చేసి ఆయన మనల్ని రేపు ఆయన యోర్దాను దాటేస్తాడు. రేపు అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడండి. నేడు ఇచ్చాడు మనకి దేవుడు, నేడు మనకిచ్చాడు. నేడు నీది రేపు నాది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేడు నీది రేపు నాది. నేడు నీది కాకపోతే, నేడు నీవు నా మాట విని పరిశుద్ధపరచుకోకపోతే రేపు నీకు లేదుగా. ఇదరనే అరణ్యంలోనే రాలిపోతావు నువ్వు. వాగ్దానాన్ని స్వతంత్రించుకొని పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేవు. యుగాయుగాలు 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 అగ్ని ఆరదు పురుగు చావునదే నీ గతి. వినుచున్న సహోదరుడా, ప్రియమైన దేవుడు ప్రేమించిన దైవ పిల్లలారా, నేడు నీది అంటున్నాడు నా ప్రభువు. రేపు నాది. రేపు నేను అద్భుత కార్యం చేస్తాను. ఎప్పుడంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి. పరిశుద్ధపరుచుకున్నప్పుడు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాను. ఓ దేవుడు అద్భుత కార్యాలు చూడాలి అంటే నీకు ఈ మాట గుర్తుండాలి. నన్ను పరిశుద్ధపరచుకోవాలి. ఇంకా కక్షల్లో ఉన్నానా? ఇంకా అసూయలో ఉన్నానా? ఇంకా ద్వేషంలో ఉన్నానా? ఓ దీన్ని ఇప్పుడే తీసేసుకోవాలి. నా ప్రభువుని తీసేయమని ఏడవాలి. నేను ఎవరి మీద నాకు కసి ఉన్నది, ఎవరి మీద నాకు ద్వేషం ఉన్నది, ఎవరి మీద పగ ఉన్నది, ఎవరు నేను క్షమించలేకపోతున్నాను, ఎవరు నేను ప్రేమించలేకపోతున్నాను, అది నీ యోర్దాను ఆటంకం. అది నిన్ను దేవుని దగ్గర చేరనివ్వదు ప్రియుడా. నిన్ను నువ్వు పవిత్రపరచుకో. ఓ ప్రిన్సిపల్ నెంబర్ 1 చూడండి ఒకసారి. మొట్టమొదట నేను 3 ప్రిన్సిపల్ చెప్తాను అన్నాను. ప్రిన్సిపల్ నెంబర్ 1 యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం సహాయం చేయి తల్లి. 4వ వచనం చూడండి బైబిల్. దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళి త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు మీరు వెళ్ళినటువంటిది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. చాలమ్మా, చాలు అనండి అందరూ. గుర్తుపట్టాలి. చెప్పండి అందరూ. గుర్తుపట్టవాలి. ఏం గుర్తుపట్టాలి? నీ శరీరంలో ఉన్న ద్వేషం, నీ శరీరంలో ఉన్న అసూయ. ఎక్కడ యోర్దాను స్పీడ్గా ప్రవహిస్తుంది, అది జారత్వమా, అది వేదాలా, అది విగ్రహారాధన, అది లోక సంబంధమైనది ఏది? నీ శరీరము దేనికి బానిస అయిపోయి ఆ వాగ్దానం స్వతంత్రించకుండా నిన్ను అడ్డంకపరుస్తుందో నీవు దానిని గుర్తుపట్టాలి. ప్రిన్సిపల్ నెంబర్ 1 గుర్తుపట్టాలి. కొంచెం చదవరా తల్లి. యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. గుర్తుపట్టిన తర్వాత 2 ప్రిన్సిపల్ నీవు నేను చేయాల్సింది ఏంటంటే చెప్పండి. చెప్పండి. పరిశుద్ధపరచుకో. ఏది గుర్తుపడితే దాన్ని దేవుడికి అప్పగించేసేస్తాం. ఇది నన్ను జయిస్తుందయ్యా, ఇది నాకు ఆటంకకరంగా ఉన్నదయ్యా, ఈ శరీరము, ఈ ఆశలు, ఈ శరీర ఆశలు, ఈ యొక్క శత్రువులు, ఈ ద్వేషాలు, ఇవన్నీ కూడా ప్రభు నాకు అడ్డంగా ఉన్నాయ్యా, తీసేయ్యా. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. రేపు నేను అద్భుత కార్యం చేయబోతున్నాను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. 3వ ప్రిన్సిపల్ చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 4వ వచనం చదువురా తల్లి. మీ మౌత్ తీసుకురా. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళి త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. 6వ వచనం చదువు.
మీరు నిబంధన మందసమును మీరు ఎత్తుకొని నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, చప్పట్లు కొడదామండి.